అందరూ బాగున్నారా? నేను ఈరోజు నింపుడు కాకరకాయ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈరోజు నేను టిఫిన్కి ఈ చపాతీ కాకరకాయ చేయాలనుకుని మీకు చూపించి అట్లే నేను తినాలని అనుకుంటున్నాను. ఈ కాకరకాయలు ఫస్ట్ బాగా కడగాలి. ఈ మధ్యలో ఈ చెక్కు తీయం కాబట్టి తీయకుండానే వేగనివ్వాలి. అందుకోసం బాగా 2-3 సార్లు కడగాలి. కడిగిన తర్వాత ఇట్లా మధ్యలో ఇట్లా కోయాలి. ఈ మధ్యలో నింపుతాం కాబట్టి ఈ మధ్యలో కోయాలి. దీనికి కావలసిన పదార్థాలు పల్లీలు ఈ కప్పెడు, పుట్నాల పప్పులు కప్పెడు, కొబ్బరి తురుము, ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి, ఇవన్నీ కావలసిన పదార్థాలు. నూనె ఆయిల్ ఎక్కువ పడుతుంది, కొంచెం 5-6 స్పూన్లు ఆయిల్ వేయాలి. కాగిన తర్వాత ఈ కాకరకాయలు వేసి వేయించుకోవాలి. ఎర్రగా వచ్చిన దగ్గర వేయించుకోవాలి. చపాతీ చేయాలి. చపాతీలో బాగుంటుంది ఈ కూర. ఇవి ఇట్లా మగ్గనివ్వాలి. ఇట్లా బాగా మగ్గిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి. కాకరకాయ ఇలా మంచిగా ఎలాగైనవి ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇవన్నీ తీసుకొని పెట్టుకోవాలి. చాలా సేపు అవుతుంది. ఇవి వేరే పని చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి 2 టీ స్పూన్ల ఆయిల్, 2 చెంచాల ఆయిల్ వేసి ఈ మనం గ్రైండర్ చేసుకున్న పల్లీల పొడి, పుట్నాల పొడి, కొబ్బరి పొడి, కారం, ఉప్పు, పసుపు ఇవన్నీ కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొంచెం జీలకర్ర మెంతుల పొడి, ధనియాల పొడి లాస్ట్కి వేసినా సరే, కొంచెం ఉప్పు, పసుపు, కారం 2 చెంచాలు వేస్తే సరిపోతుంది. మనకు తగినంత. ఎక్కువ అనుకుంటే ఎక్కువ, తక్కువ అనుకుంటే తక్కువ. నేను 2 టీ స్పూన్లు వేసిన. ఇదంతా ఎర్రగైన దగ్గర ఇట్లా వేగనివ్వాలి. ఇప్పుడు కాకరకాయ పొడి మంచిగా రెడ్గా వేగిన తర్వాత దించి నేను ఈ కాకరకాయలో ఇలా మధ్యన కోసిన కదా, ఆ కోసిన కాకరకాయలో వేడిగా ఉన్నప్పుడే ఇట్లా నింపాలి. ఇట్లా నింపితే ఆ వేడి ఈ కాకరకాయల మంచిగా పోయి చేదు అనేది ఉండదు, చాలా రుచిగా ఉంటుంది. ఈ చపాతీలో పెట్టుకొని తింటే కాకరకాయ చాలా రుచిగా ఉంటుంది. ఇట్లా ఇన్ని వస్తాయి. మంచిగా 1 కిలో కాకరకాయ కిన్నే అయినవి. తింటే మొత్తం సగం తినొచ్చు. మనం కూర చేస్తే కొంచెమే తింటాము. ఇట్లా తినడం వల్ల ఎక్కువ క్వాంటిటీ తినొచ్చు. షుగర్ ఉన్న వాళ్ళకి కాకరకాయ మంచిది కాబట్టి ఎప్పుడెప్పుడు ఇంట్లో చేసుకోవాలి అందరూ. పిల్లలు ఈ పొడిని ఇష్టపడతారు. ఈ పొడి అన్నంలో మిగులుతుంది. మన అన్నంలో పిల్లలు ఇష్టపడతారు. మా మన్మరాలు అయితే ఈ పొడి చాలా ఇష్టం. ఆమెకు పొడి ఎక్కువ చేయమంటుంది, ఎప్పుడు చెయ్యి అంటుంది. పొడి చాలా ఇష్టము, పిల్లలకి చాలా ఇష్టం ఈ పొడి. ఈ కాకరకాయ కూడా చాలా రుచిగా ఉంటుంది. చేదు అనేది అస్సలు ఉండదు, చాలా బాగుంటుంది. అందరూ చేసుకోండి ఇంట్లో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.